హలో అండి. ఇంతకు ముందు వీడియోలో దద్దోజనం ఎలా చేసుకోవాలో చూసేసాం కదా! సో, ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం రోజు ముఖ్యంగా చేసుకునే రెసిపీ పరమాన్నం రెసిపీ కదా! సో, ఈ పరమాన్నం చేసేటప్పుడు చాలా మందికి పాలు విరిగిపోతాయనే మాట ఎక్కువగా వినిపిస్తుంది కదా! సో, పాలు విరిగిపోకుండా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి. వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి. అలాగే మన పేజ్‌ని తప్పకుండా ఫాలో చేసుకోండి. ఈ పరమాన్నం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టుకోండి. అందులోకి కాచి చల్లార్చిన పాలు ఒక 2 కప్పులు వేసుకోవాలి. అలాగే ఒక కప్పు వరకి వాటర్ వేసేసుకొని పాలని ఒక పొంగొచ్చేంత వరకు మరిగించుకున్నాక ఒక కప్పు వరకి రైస్ వేసుకోవాలి. ఇక నేను వండి పెట్టుకున్న అన్నం వేసుకుంటున్నాననమాట. మీరు నార్మల్ బియ్యం కూడా కడిగి వేసుకోవచ్చు. ఇక తొందరగా అయిపోతుందని నేను ముందుగానే అన్నం వండి పెట్టుకున్నాను. ఇలా అన్నం వేసుకొని దగ్గర పడేంత వరకు ఉడికించుకున్నాక ఇలాచీ పౌడర్, మనం తీసుకున్న రైస్ క్వాంటిటీకి తగ్గట్టుగా బెల్లం కూడా వేసేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసేయండి. అందరూ చేసే మిస్టేక్ ఏంటంటే బెల్లం వేయగానే స్టవ్ ఆన్‌లో ఉంచి కలిపేస్తాం కదా! సో, అప్పుడే మనకు పాలనేవి విరిగిపోతాయి. అలా కాకుండా బెల్లం వేయగానే స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక 2, 3 మినిట్స్ అలా పక్కకు పెట్టేసిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని కలుపుకుంటే పాలు విరిగిపోకుండా చక్కగా వస్తుందనమాట పరమాన్నం. ఇలా దగ్గర పడేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పరమాన్నం రెడీ అయిపోయిందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. పేజ్‌ని ఫాలో చేయండి.